హెటెరో పరిశ్రమను వెంటనే మూసివేయాలి, లేకపోతే మా బంగారు భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని దోమడుగు ప్రజలు గలమెత్తారు. కాలుష్య కారకంగా మారిన హెటెరో యూనిట్ 1 పరిశ్రమను తక్షణమే మూసివేయాలని దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వార్డు విద్యార్థులు, చిన్నారులు రోడ్డెక్కారు. చిన్న చేతుల్లో ప్లకార్డులు, పెద్ద గొంతులతో హెచ్చరికలు. ఈ నిరసన ర్యాలీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. అయితే గత 4 నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దోమడుగు ప్రజలు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న గొడ్డు, గోద మనుషుల పరిస్థితి ఏంటంటూ నినదిస్తున్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసిన హెటెరో యూనిట్ 1 పరిశ్రమను ఎందుకు మూసివేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. పరిశ్రమ వదిలిన కాలుష్యంతో నల్లకుంట చెరువు నీరు ఎర్రగా మారిందని, ఇది కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న శాస్త్రవేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు హెచ్చరించిన అధికారులు మాత్రం ఎందుకు పెడచెవిన పెడుతూ నిద్రమత్తులు నటిస్తున్నారని మండిపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇది నిర్లక్ష్యమా, లేదా కావాలనే కళ్ళు మూసుకున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటమా, పిల్లల భవిష్యత్తుతో వ్యాపారమా అని కన్నెర చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి స్పందించాలి, లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని దోమడుగు ప్రజలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది రాజకీయం కాదు, ఇది అభివృద్ధి వ్యతిరేక మాత్రం ఏమాత్రం కాదు. ఇది ప్రజల ప్రాణాల కోసం జరుగుతున్న పోరాటం. ఇకనైనా చర్యలు లేకపోతే దోమడుగు నుంచి వచ్చే నిరసన స్వరం జిల్లాను దిగ్బంధనం చేస్తామనే హెచ్చరికలతో ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా కాలుష్య కారక హెటెరో పరిశ్రమ యూనిట్ 1ను వెంటనే మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ కింద రాజనాల చెరువు ఉంది, 70 ఎకరాల చెరువు. అది పూర్తిగా కలుషితం అయిపోయింది. దాని కింద 200 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి, అవి కూడా కలుషితం అయిపోయి కింద రాయిన్ చెరువు ఉంటుంది 4 మధ్యలో, అది 200 ఎకరాల రాయిన్ చెరువు. అక్కడి వరకు ఈ నీరు చేరింది. ఈ గతంలో ఏమైందంటే 2012లో ఉద్యమం చేసినప్పుడు అక్కడ ఈ కుంట మొత్తం లిఫ్ట్ చేయించినాం, హెచ్ఆర్సీలో కేసు వేసి. అప్పుడు కూడా ఇదే విధంగా ఇదే పింక్ కలర్ సేమ్ కలరు అయితే కుంట లిఫ్ట్ చేసిండు. ఇక 8-10 ఏళ్ళ నుంచి కెమికల్ రాలే. ఈ గత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి విపరీతంగా కెమికల్ వదులుతుండు. ఆ వదలడం వల్ల ఈసారి మళ్ళీ ఇదే పింక్ కలర్గా మారింది ఈ వర్షాల కారణంగా. ఇప్పుడు ఈ దీనివల్ల ఏమవుతుందంటే దోమడులో ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్య, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల కాడికి పెద్దవాళ్ళకు తెల్ల ఎంటుకలు రావడం, ఎంటుకలు ఊడిపోవడం, రకరకాల క్యాన్సర్స్, పిండాలు ఊసిపోవడం. ఈ దోమడు గ్రామం అంటేనే పూర్తిగా పాడి వ్యవసాయం మీద ఆధారపడ గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో మీరు ఎక్కడ చూసుకున్నా దోమడు గ్రామంలో ఎక్కువ వ్యవసాయం ప్లస్ పాడి పరిశ్రమ ఉంటుంది. 70% మంది దానిపైన ఆధారపడి ఉంటారు. ఇక్కడ మూగజీవులు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాలు కూడా అనారోగ్యాలకు గురై వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అయినా సరే ఇంత 10,000 జనాభా కలిగిన దోమడు గ్రామంలో ఇంటికి ఒక పేషెంట్ లేని ఇల్లే లేదు. ప్రతి ఇంట్లో అనారోగ్య పాలు. మా గ్రామంలో ఈ నల్లగుంట చెరువులోకి హెటెరో డ్రగ్స్ యొక్క వ్యర్థ జలాలు రావడం వల్ల పూర్తిగా ఈ 6 నెలల నుంచి కలుషితం అయిపోయినాయి. ఈ వ్యవసాయం, నేను రైతును, ఇక్కడ వ్యవసాయానికి కూలీలు వస్తే కూడా వాళ్ళకి దుద్దుర్లు రావడం అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. అసలు పంట కూడా దిగుబడి రావలేదు. ముఖ్యంగా ఎన్నిసార్లు పీసీబీ వాళ్ళకి కంప్లైంట్ చేసినా అసలు వాళ్ళు పట్టించుకున్న పాపం లేదు. వీడికి మేము 3 టైమ్స్ కంప్లైంట్ చేసినాము. అలాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఎంతమందికి మేము ఫిర్యాదు చేసినా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? చట్టానికి వాళ్ళు మరి కంపెనీకి వాళ్ళు తొత్తులుగా మారి ఈ సమస్యను పెద్దగా పైకి తీసుకుపోతలేరు. ఈ మీడియా ద్వారానైనా ప్రభుత్వం దాకా చేరేసి మాకు న్యాయం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. దీని కింద ఉన్నటువంటి 100 ఎకరాల భూమిలో పండినటువంటి పంటను మేము తినలేకపోతున్నాం. ధాన్యం గిట ఎక్కువ రావడం లేదు, దిగుబడి రావడం లేదు. దీని కింద రాజనాల చెరువు చుట్టుముట్టు ఒక 200-300 ఎకరాలు ఉన్నది. అక్కడ గిట ఇదే పరిస్థితి. మేము తినలేకపోతున్నాం. వచ్చిన తక్కువ ధాన్యాన్ని గిట మేము బయటికి అమ్మలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి
పాడి పశువులు గిట అబార్షన్స్ కావడం, పుట్టిన తర్వాత దుడ్డలు చనిపోవడం, పాలు మంచిగా ఇయ్యకపోవడం, ఊర్లో గిట అనేకమైన రోగాలు, చర్మ వ్యాధులు, అపార్షన్స్ కావడం, జనాలకు విపరీతమైన రోగాలు గిట రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అధికారులు, కలెక్టర్ కానీ, ఇరిగేషన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు కానీ పట్టించుకొని ఈ ఎట్రో కంపెనీని తక్షణమే మూసివేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నది మా దోమాడుగులో ఉన్న నల్లకుంట. ప్రజెంట్ మాత్రం ఇది ఎర్రకుంటలాగా మారింది. దీనికి దౌర్భాగ్యం ఎవరంటే పైన ఉన్న హెట్రోడెక్స్ కంపెనీ. వాళ్ళు విడిచిన వ్యర్థాల వల్ల ఈరోజు మా ప్రజలు ఎంతోమంది అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఊళ్ళని తక్కువ ఉండడం, ఎక్కడ చూడు సిటీలో హాస్పిటల్ పోవడం, ప్రతి ఒక్కరికి లేని రోగం అంటూ లేదు. ఇతను ఇడిచిన వాయు కాలుష్యం వలన కానీ అస్తమాలు, గర్భిణీలో పోవడము, చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్దవాళ్ళ కాడికి కూడా ప్రతి ఒక్కరికి అనారోగ్య పాలాలు. ఈ హెట్రోడెక్స్ వాళ్ళు వదిలేయడం, ఇంత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాడు. ఇతని పైన మేము ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎలాంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దోమడుగు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు కాలుష్యం మీద గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మహిళలు, రైతులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున జాతీయ రహదారి మీద రాస్తారోకో చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెరువు నీరు మొత్తం కూడా కలుషితం కావడం వల్ల మరి ఇక్కడ భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోయి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. పశువులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులతోని ఇలా ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, గత కొన్ని నెలలుగా చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకవైపు మరి కాపాడవలసినటువంటి వాళ్ళే రక్షణగా నిలుస్తూ ఇలా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను కొండా సురేఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే మీరే స్వయంగా ఈ చెరువును విజిట్ చేయాలని, మరి యాజమాన్యం మీద అదే హెటెరో పరిశ్రమను మూసివేయాలని పెద్ద ఎత్తున నల్లమడుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కారు. అక్కడ నీరు కూడా కాలుష్యితం అవుతుందంటూ కూడా ప్రజలు రోడ్లు ఎక్కి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. బాసిత్, అప్డేట్ ఏంటి? ఎంఆర్ఓ, కలెక్టర్ అలాగే ఆర్డీఓ అధికారులు కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనోజ్, గత కొద్ది కాలంగా హెటెరో పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను వదులుతుంది. ఆ వదిలిన రసాయనాలు కాస్త నల్లకుంటలో వదిలిన ఈ నీరు ఎర్రగా మారింది. ఈ నీరు ఎర్రగా మారడంతో స్థానిక రైతులైనా సరే, ప్రజలైనా సరే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో కాలుష్యానికి వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. స్థానిక హెటెరో డ్రగ్స్ పరిశ్రమ నుండి వెలువడుతున్న ఈ రసాయన వ్యర్థాల వల్ల తమ గ్రామం ప్రాణాధారమైన చెరువు కలుషితమవుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. విద్యార్థులు మరియు గ్రామస్తులు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ ముఖ్యంగా గ్రామంలోని నల్లకుంట చెరువు ఈ వ్యర్థాల కారణంగా పూర్తిగా విషపూరితంగా మారింది. చెరువు నీరు సాధారణ రంగును కోల్పోయి గాఢమైన ఎరుపు రంగులోకి మారడం అక్కడి పరిస్థితి తీవ్రతగా అర్థం. ఈ కలుషిత నీటి వల్ల భూగర్భ జలాలు పాడవడమే కాకుండా పశువులు ఆ నీటిని తాగి అనారోగ్యం పాలన పడుతున్నాయని చెప్పి గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై కేవలం పెద్దలే కాకుండా రేపటి పౌరులు కూడా, విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. మా ఊరిని కాపాడండి, కాలుష్యాన్ని తరిమికొట్టండి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులు గ్రామంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పి కాలుష్య కాటుకు అనేక రకాల చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి వారు వాపోవడం జరుగుతుంది. గ్రామస్తులు సైతం విద్యార్థులకు అండగా నిలిచి ఈ పరిశ్రమ యాజమాన్యం ముండి వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ర్యాలీలో పాల్గొన్న వారు ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ వాళ్ళు డిమాండ్లు కూడా వినిపించారు. నల్లకుంట చెరువును కలుషితం చేస్తున్న హెటెరో పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో కలెక్టర్ కూడా నివేదికలు అందజేశారు. ఈ నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్న ఆ పరిశ్రమను వెంటనే మూసివేయాలని చెప్పి కూడా గ్రామస్తులు డిమాండ్ చేయడం జరుగుతుంది. మనోజ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.